మళ్ళీ చైతన్య కుసుమ ప్రియా అని పేరు ఆవిడికి. మీరు బంగారు పూలు తెచ్చి పూజ చేయండి, ఆవిడేం పొంగిపోదు. ఆవిడ దేనికి పరవశిస్తుంది అంటే చైతన్య కుసుమములకు ఆవిడ సంతోషిస్తుంది. చైతన్య కుసుమములంటే ఒక చెట్టుకి ఒక తీగకి పూసి అరవిరిసి సువాసనలు గుబాళిస్తున్నటువంటి పువ్వులే ఉంటాయో అటువంటి పువ్వుల చేత పూజ చేస్తే సంతోషిస్తుంది. కాబట్టి రెండవ పూజ పుష్పముల చేత చేస్తాం. ఆ పుష్పములతో పూజ చేయమన్నారు కదా అని ఎలా పడితే అలా పుష్పములతో పూజ చేయడానికి వీల్లేదు. పుష్పంతో పూజ చేసేటప్పుడు అది వాడిపోయినది కాకూడదు, భూమి మీద పడిపోయింది కాకూడదు. ఎందుచేత భూమి శర్వుడు అన్న పేరుతో శివస్వరూపమై ఉంటుంది. ఒకసారి చెట్టు నుంచి పువ్వు భూమి మీద పడిపోయింది అనుకోండి, అలా పడిపోయింది అంటే అది శివలింగానికి పూజ అయిపోయింది. అయిపోయింది కాబట్టి ఇక నిర్మాల్యంతో